నమస్తే అనురాధరావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడప వర్షాలు పడుతున్నాయి అంటే సీజనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా పిల్లలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సీజన్లో ఎక్కువగా వచ్చేవి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఈ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. పిల్లలు ముఖ్యంగా తీవ్ర జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లలకు లైట్ టెంపరేచర్ ఉన్నా, వాళ్ళు కీళ్ళ నొప్పులు అని చెప్పినా, లేదా వాళ్లకు నాజియా ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, ఆకలి లేదు అని చెప్తున్నా వాళ్ళని వెంటనే డాక్టర్కి చూపించాలి. ఎందుకంటే అది డెంగ్యూ కావచ్చు. వామిటింగ్స్ అవుతాయి. ఒక్కోసారి జ్వరం 105 కూడా చేరుతుంది. ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ పడిపోతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లల విషయంలో. చిన్నారుల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఒక చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పెద్ద ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. అంటే దోమల నివారణకు మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఫాగింగ్ చేయాలి. ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎక్కువ రెగ్యులర్గా ఈ మస్కిటో నివారణకు ఫాగింగ్ ఏ విధంగా చేస్తారో అది రెగ్యులర్గా ఉండాలి. అది చేసినట్లయితే ఈ దోమలు నీటి నిల్వల్లో గుడ్లు పెట్టవు. ఎడిస్ ఈజిప్ట్ అన్నది ఈ డెంగ్యూ దోమ. ఈ దోమలు గుడ్లు పెట్టకుండా ఉంటాయి. నీటి నిల్వలున్న ప్రదేశంలోనే ఇవి ఎక్కువగా గుడ్లు పెడతాయి. చెట్ల పాదుల్లో, అంటే కుండీలలో చెట్లు పెట్టుకున్నప్పుడు దాంట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. చెట్ల పాదుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా అక్కడ ఈ డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందుతాయి. అంటే వాటి గుడ్లు అక్కడ ఉంటాయి, వెంటనే వ్యాప్తి చెందుతాయి. ఏదైనా పగిలిపోయిన చిన్న వస్తువులలో కూడా నీరు నిల్వ ఉంటుంది. వర్షపు నీరు వాన పడిందంటే ఎక్కడో దగ్గర నీరు నిల్వలు ఉంటాయి. రోడ్లపైన కావచ్చు, చిన్న గుంతలు కావచ్చు, ఏదైనా పలిగిపోయిన వస్తువులలో కూడా నీటి నిల్వలు ఉంటాయి. ఈ టైర్లు, ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ టైర్లు పడేస్తుంటారు, వాటిలలో కూడా నీటి నిల్వలు ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కేర్ తీసుకోవాలి. రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలి. ప్రదేశాల్లో, కాలనీలలో, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా వాళ్ళు ఈ ఫాగింగ్ చేసినట్లయితే నీటి నిల్వలు పైన ఉన్న దోమలు పోతాయి. డెంగ్యూ కేసులు ఆల్రెడీ 2025లో కేసులు 20 దాకా అయ్యాయి. అంటే 2024 లెక్క చూస్తే చాలా డేంజరస్గా ఉంది అది. అంటే ప్రతి సంవత్సరం మనం 2022లో చూసుకుంటే 8,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 2023లో 9,000కు పైగా కేసులు నమోదయ్యాయి డెంగ్యూవి. మరి 2024లో చూసుకుంటే 10,077 కేసులు నమోదయ్యాయి. 13,592 కేసులు చికెన్ గున్యావి నమోదయ్యాయి. అంటే ఎంత డేంజరస్ ఉందో మనం ఆలోచించవచ్చు. అంత జాగ్రత్త తీసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు 2025కి వచ్చాము, స్కూల్ ప్రారంభమయ్యాయి, వర్షాలు పడుతున్నాయి, 20 కేసులు నమోదయ్యాయి. అంటే అలర్ట్గా ఉండాలన్నది సైన్ ఇది. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు చిన్న సమస్య అని చెప్పినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇవి ఉదయము సాయంత్రం వేళల్లో కుడతాయి. అంటే స్కూల్కు వెళ్ళిన పిల్లలకు మీరు ఫుల్ స్లీవ్స్ ఉన్న డ్రెస్సులు వేయండి. స్కూల్లో కూడా వాళ్ళు దోమలు నివారణ కోసం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లటము, తర్వాత నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం, స్కూల్లో క్లాస్ రూమ్కి మంచి గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవటము, వీలైతే మస్కిటో నెట్స్ పెడతారు కదా కిటికీలకు, వాటికి అవి పెట్టే విధంగా స్కూల్ యాజమాన్యాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్ దీనికి బాధ్యత వహించాలి. అంటే దోమల నివారణ కోసము ఎలాంటి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే స్కూల్ ఆవరణలో పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. టాయిలెట్స్ నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అట్లాగే స్కూల్ అంటే క్లాస్ రూమ్స్కి మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ దోమల నివారణకు సాధ్యమవుతుంది. ఎక్కువగా డే టైంలో కొడతాయి. డే టైం అంటే పిల్లలు స్కూల్లో ఉంటారు, క్లాసులలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి చర్యలు. ఇంట్లో ఒకవేళ ఉన్నట్టయితే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. కిటికీలకు ఈ నెట్ అలాంటిది, దోమల నెట్ పెడతారు. ఇంట్లోకి దోమలు రాకుండా డోర్లకి, విండోలకి పెడతారు. అలాగే ఈ మస్కిటో కాయిల్స్ లేదా లిక్విడ్స్ ఏవో వస్తున్నాయి, వాటిని అప్లై చేయటం. అంటే ఎలర్జీ కానివి
పిల్లలకు పెట్టాలి. సో అది డాక్టర్ సలహా మేరకు తీసుకొని అవి అప్లై చేసుకోవాలి. పిల్లలు చిన్నపాటి జ్వరం ఉంది, ఒళ్ళు నొప్పులన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక్కోసారి జ్వరం 105 కూడా చేరుతుంది, భయపడొద్దు. డాక్టర్ని సంప్రదించినట్లయితే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు వాళ్ళు టెస్ట్ చేసి. అది ఒకవేళ డెంగ్యూ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి పేరెంట్స్కి విజ్ఞప్తి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో దోమల బెడద లేకుండా ఫాగింగ్ చేయండి. ఎక్కడ నీటి నిల్వలున్నా, ఎక్కడ తడి ఉన్నా బ్లీచింగ్ పౌడర్ అంటే అక్కడ చల్లటము, అవన్నీ చర్యలు చేపట్టినట్లయితే ఖచ్చితంగా దోమల నివారణ చేయొచ్చు. ఈ డెంగ్యూ బారి నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై అవి చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం మీకు విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.